మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఆ జననీకి ధరణి బాలులే తన పిల్లలు అని తెలిసిపోయింది. అంటే ఇన్నేళ్లుగా నా కళ్ళ ముందు పెరిగిన ధరణి బాలులు ఎవరో గుణ జననీల కన్నబిడ్డలా. ఇన్నేళ్లు నా కడుపున నలుసు కాయకపోయినా ఏదో కట్టుకున్నోడి పిల్లల్నే ఎప్పుడో అప్పుడు ఆసరా కాకపోతారా అని కష్టపడి పెంచా, ప్రేమగా చూసుకున్నా. నాకు రక్త సంబంధం లేకపోయినా మా ఆయన బంధంతో వాళ్లు ముడిపడి ఉన్నారని నా ఆత్మ బంధువుల్లా చూసుకున్నాను. గుణ అంటే దేశంలోనే పేరు మోసిన గుండె డాక్టర్, కోట్ల ఆస్తికి పడగెత్తిన మనిషి. ఈ శక్తి ఆయన గారి అక్క, ఈ ధీరజ్ ఆయన మేనలుడా. వీళ్ళిద్దరూ కలిసి గుణాగారికి ఈ విషయం చెప్పకుండా దాచి ధరణి మెడలో కొడుకు చేత తాళి కట్టించి కోడల్ని చేసుకుని గుణాగారి ఆస్తిలో వాటా కొట్టేయాలని చూస్తుంది. ఎంత పాపిష్టి ఆలోచన! అమ్మో, తమ్ముడం లేదు, అరే నీ పిల్లల్రా అని చెప్తే సంతోషిస్తాడని లేదు. దీని ఆశకి ధరణి జీవితం నాశనం చేయాలని చూస్తుందా? అది మొట్టమొదటిసారి ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడే దాని చూపు, మాట తీరు, ప్రవర్తన అన్నింటి మీద నాకు అనుమానం కలిగింది. కానీ మరీ ఇంత నీచురాలనుకోలేదు. దాని గుణం ఇప్పుడు అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దాని ఆటలు సాగనివ్వకూడదు. ఏం చెయ్యాలి ఇప్పుడు? ఏం చేసి ఈ పెళ్ళ ఆపాలి? దాని ఆశ నిరాశ చెయ్యాలి. ఆవిడ ఎత్తు చిత్తు చెయ్యాలి. ఏం చెయ్యాలి? బావా, బావా, ఏ బావా, బయటికి రా బావా. నిన్నే బావా పిలిచేది, బయటికి రా. చూస్తావేంటి బావా, రా బయటికి. వీడేంటి ఇంటి ముందుకొచ్చి కేకలేస్తున్నాడు? ఏంట్రా, ఏంటి తాగొచ్చి నా ఇంటి ముందు తందనాలు ఆడుతున్నావు? తందనాలు ఆడటం కాదు బావా, తాడో పేడో తేల్చుకుందామనే వచ్చాను. నా మాట అంటే నీకు లెక్క లేకుండా ఉందా? నీ కూతురిని నాకిచ్చి పెళ్లి చేస్తావా? నెత్తిన పెట్టుకొని చూస్తాను అంటే ఇవ్వని పో అంటావా? అనకపోతే కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తానా? నీలాంటి తాగుబోతు వెధవకి నా కూతుర్నిస్తానని ఎలా అనుకున్నావురా? కంటికి రెప్పలా కాల్చుకుని పెంచాను. అలాంటి దాన్ని నీలాంటి కసాయి వాడికిస్తానా? ఏ కన్న తండ్రి చూస్తూ చూస్తూ నీలాంటి దుర్మార్గుడికిచ్చి పెళ్లి చేయుడురా? వీడు తాగొచ్చినట్టున్నాడు, నిజం చెప్పేస్తాడేమో. రే, తాగొచ్చావా? ఏం వాగుతున్నావు? నువ్వు ఉండక. ఏమన్నా బావా? నీ కన్న కూతురా కంటికి రెప్పలా చూసుకుని పెంచుకున్నావా? అక్కడే నువ్వు పప్పులో కాలేసావు బావా. ఆ ధరణి నీ కూతురే కాదు, ఆ బాలుగాడు నీ కొడుకే కాదు. ఏం కూసావురా? వాళ్ళు నా పిల్లలు కాదా? మందు మెదడుకెక్కిందా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. పిచ్చి మాటలు కాదు బావా, పచ్చి నిజాలు. తాగినోడి నోటి వెంట పచ్చి నిజాలు తన్నుకొని వస్తా అంటారే, అవే ఇప్పుడు నా నోట్లో నుంచి వస్తున్నాయి. వాళ్ళు నీ పిల్లలు కారు. రేయ్, కొట్టు బావా, కొట్టు. నువ్వు కొట్టినా చంపినా ఇదే నిజం. ఏరా, ఈ విషయం వీడికెలా తెలిసింది? ఏంట్రా, బుజ్జి నా కూతురు కాదా? బాలు నా కొడుకు కాదా?
రే తప్పుడు కోతలు కూసావంటే నాలుగు చీరేస్తా. నాలుక చీరేసినా నన్ను నిలువుగా నరికేసినా నా మీద నా అక్క మీద ఒట్టేసి చెప్తున్నాను, వాళ్ళు నీ పిల్లలు కారు కారు కారు. కావాలంటే ఇదిగో ఇక్కడుండి సినిమా చూసినట్టు చూస్తున్నారే, వీళ్ళకి ఆ నిజం తెలుసు. కావాలంటే వాళ్ళని అడుగు బావా, నేననేది నిజమని చెప్తారు. అప్పుడు వాళ్ళ నాలుకలు కూడా కోసిస్తావా? ఒరే నువ్వాగరా తాగుబోతు వెదవా. ఏంటక్క నేనాగేది? నిజం చెప్పిన దానివి నువ్వే నా నోరు మూయించాలని చూస్తే ఎలా? ఇయాల నేను తాగి చెప్పినా రేపు నలుగురు చెప్పినా కూడా ఇదే కదా నిజం. సార్, మా బావ తాగి చెప్తున్నాను అనుకుంటున్నాడు, కానీ నేను నిజం చెప్తున్నాను సార్. ఏయ్, నీకు మతుండే మాట్లాడుతున్నావా? ఆయన పిల్లల్ని పట్టుకుని ఆయన కన్న పిల్లలు కాదంటావేంటి? నువ్వు చెప్పింది నమ్మడానికి మేమేమైనా పిచ్చోళ్ళం అనుకుంటున్నావా? అయ్యో, మీరు పిచ్చోళ్ళు ఎందుకు అవుతారు సార్? కన్న పిల్లలు అనుకుంటున్నా మా బావ పిచ్చోడు. నా మాటలు మీరు నమ్మొద్దు సార్. ఇదిగో మీ తోడ పుట్టిన అక్క, ఇదిగో మీరు కట్టుకున్న భార్య. ఈవిడితో రక్త సంబంధం ఉంది, ఆవిడితో తాలి సంబంధం ఉంది. ఏ సంబంధం లేని నా మాటలు నమ్మకపోతే మీతో దగ్గరి సంబంధం ఉన్న వీళ్ళని అడగండి సార్, వాళ్ళకి నిజం తెలుసు. ఏంటి మావయ్య, ఏంటిదంతా? నాన్న నన్ను నీకు ఇవ్వనన్నాడని తప్పుడు మాటలు దొంగ నాటకాలు మొదలు పెట్టావా? ఏయ్, నావి దొంగ నాటకాలు కాదే, నిజం తెలిసి కూడా ఏమీ తెలియనట్టు నిల్చున్నారే. ఇదిగో వీళ్ళవి దొంగ నాటకాలు. ముక్కోటి దేవతల మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈయన అదే మా బావ మీ కన్న తండ్రి కాదు 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 కన్ఫర్మ్. ఏంటి నాన్న, మావయ్య ఎలా మాట్లాడుతున్నాడేంటి? ఏంటమ్మా ఇది? నీకు నిజం తెలుసు అంటున్నాడేంటి? అతను చెప్పేది నిజమేనా? వాళ్ళు ఆయన కన్నపిల్లలు కాదా? చెప్పక్క, అతనేదో తాగి వాగుతున్నాడు అనంటే కాదు నిజమని దేవుళ్ళ మీద ఒట్టేస్తున్నాడు. నీకు తెలిసంటున్నాడు కదా, చెప్పక్క నిజం చెప్పు. అది కాదురా. అది కాదు ఇది కాదు, నాకు నువ్వు నిజం చెప్పి తీరాలి. చెప్పకపోతే నేను ఊరుకోను. ఏం నిజం చెప్పమంటావురా? అతను చెప్పే మాటలు నిజమా కాదా చెప్పు. నీ నోటితో నువ్వు నిజం చెప్తే ఒకలా ఉంటుంది, లేదు నేను తర్వాత తెలుసుకుంటే మరోలా ఉంటుందక్క. చెప్పేసేయమ్మా, చెప్పేయి. మావయ్య మనసులో అనుమానం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నువ్వు దాస్తే దాగదమ్మా. మావయ్య ఎలా అయినా నిజం తెలుసుకుంటాడు, తెలుసుకుని తీరుతారమ్మా. అప్పుడు నీ విలువ మంట కలిసిపోతుంది. చెప్పేసేయమ్మా. చెప్పక్క. అతను చెప్పేది నిజమేరా?